నమస్కారం అండి. ఈరోజు అమ్మ ఆసరా అనాథ వృద్ధాశ్రమంలో అన్నదాన కార్యక్రమం చేయడం జరుగుతుంది. దీనికి గాను అన్నదాతగా శ్రీ ఎన్ విజయ్ కుమార్ గారు, శ్రీమతి పద్మ గారు అన్నదాతగా వివరిస్తున్నారు. పద్మ గారు, విజయ్ కుమార్ గారు, మీరు మీ కుటుంబ సభ్యులు నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ అన్నదాత సుఖీ భవ. ఈరోజు సందర్భం ఏంటంటే మానవ సేవయే మాధవ సేవే లక్ష్యంగా 65 మంది నిరాశ వయోవృద్ధులకు ఆకలి తీర్చడానికి శ్రీ ఎన్ విజయ్ కుమార్ గారి 63వ జన్మదినం శుభ సందర్భంగా ఈ అన్నదాన కార్యక్రమం చేయడం జరుగుతుంది. శ్రీ ఎన్ విజయ్ కుమార్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ మీరు ఇలాంటి పుట్టినరోజు వేడుకలు ఎన్నో జరుపుకోవాలని, కోటి కాంతుల చిరునవ్వుతో భగవంతుడు మీకు నిండు నూరేళ్ళు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, చక్కని అందమైన జీవితం గడపాలని కోరుకుంటూ, ఈ సంవత్సరం తలపెట్టిన అన్ని పనులు విజయం లభించి ఆధ్యాత్మికంగా వ్యక్తిగతంగా మీరు ఉన్నత శిఖరాలు అధిరోహించాలని కోరుకుంటూ, మీకు ఎన్నటికీ తరగని ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు సుఖశాంతులను ఇవ్వాలని ఆ భగవంతుని వేడుతూ మీకు అంతా మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ 65 మంది ఆశీస్సులు, ముక్కోటి దేవతల దీవెనలు, అలాగే మీ తల్లిదండ్రుల ఆశీస్సులు కూడా మీకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ, శ్రీ ఎన్ విజయ్ కుమార్ గారికి 65 మంది ఆశీస్సులతో పాటు వీరందరి తరఫున జన్మదిన శుభాకాంక్షలు. విజయ్ కుమార్ గారు, హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు యు విజయ్ కుమార్ గారు, హ్యాపీ బర్త్డే టు యు. మే గాడ్ బ్లెస్ యు, మే గాడ్ బ్లెస్ యు, మే గాడ్ బ్లెస్ యు విజయ్ కుమార్ గారు, హ్యాపీ బర్త్డే టు యూ. హ్యాపీ బర్త్డే టు యూ విజయ్ కుమార్ సార్. గాడ్ బ్లెస్ యూ సార్. అలాగే మీకు మీ కుటుంబ సభ్యులందరికీ, శ్రీ ఎన్ విజయ్ కుమార్ గారికి, శ్రీమతి పద్మ గారికి, శ్రీమతి స్వాతి గారికి, శ్రీ వంశీ గారికి, శ్రీమతి సౌమ్య గారికి, శ్రీ ఆశీష్ గారికి మరియు చిరంజీవి అశ్విత్ గారికి దీర్ఘాయుష్మాన్ భవ. దేవుడి దీవెనలతో పాటు ఈ 65 మంది ఆశీస్సులు మీకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ శుభాకాంక్షలు, శుభాశీస్సులు, ధన్యవాదాలు. దీర్ఘాయుష్మాన్ భవ. అలాగే శ్రీమతి పద్మ గారికి, శ్రీమతి స్వాతి గారికి, శ్రీమతి సౌమ్య గారికి దీర్ఘ సుమంగళి భవ. మీరు నిండు ముత్తైత్తనం చేసి ఎంతోమందికి ఆదర్శంగా నిలవాలని కోరుకుంటూ, ఆ దుర్గాదేవి ఆశీస్సులు, లక్ష్మీదేవి దీవెనలు మీకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ, మీరు నిండు ముత్తైత్తనం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ దీర్ఘ సుమంగళి భవ. అలాగే శ్రీ ఎన్ విజయ్ కుమార్ గారికి, వారి కుటుంబ సభ్యులందరికీ ఆ లక్ష్మీదేవి దీవెనలు మీకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ శుభాకాంక్షలు, ధన్యవాదాలండి. అలాగే ఈ ఆశ్రమానికి పెద్ద దిక్కుగా వివరిస్తున్న మరియు జూలూరి పెంటయ్య గారికి, పుష్పలీలమ్మ గారికి పాదాభివందనం చేస్తూ, గత 8 సంవత్సరాల నుండి ఈ ఆశ్రమానికి ఒక తండ్రి పాత్ర పోషిస్తూ, ఏ కష్టం వచ్చినా నేనున్నానని ముందుకు వస్తూ, ఈ ఆర్గనైజేషన్ మొత్తం గ్రాసరీస్ పరంగా, బట్టల పరంగా, రెంట్ పరంగా, అలాగే అంబులెన్స్ పరంగా, అలాగే శాశ్వత నివాసం ఏర్పాటు చేయాలని ఒక దృఢ సంకల్పంతో ముందుకు వచ్చి, మరి శాశ్వత నివాసం కోసం కూడా భూదానాన్ని కూడా తను విరాళంగా ఇచ్చి తను చేస్తూ, తను 100 మందితో చేస్తూ ఈరోజు కడుపు నిండా అన్నం పెడుతున్న భగవంతుడి స్వరూపమైన పెంటయ్య గారికి, వారికి, వారి కుటుంబ సభ్యులందరికీ దీర్ఘ ఆయుష్మాన్ భవ. అలాగే విజయ్ కుమార్ సార్ గారు, శ్రీమతి పద్మ గారు మరియు ఈరోజు విజయ్ కుమార్ సార్ గారి జన్మదిన శుభ సందర్భంగా ఈరోజు అన్నదానం చేస్తున్నారు. మేము అన్నదానం స్వీకరిస్తున్నాం. ఈరోజు అన్నదానానికి మేము చేసిన వంటకాలు ఫ్రూట్స్, అరటి పండ్లు, స్వీట్ జిలేబీ, అలాగే పాపడు, అలాగే వెజ్ బగారా రైసు, అలాగే వంకాయ ఆలు కర్రీ, టమాటా పప్పు, అలాగే సాంబారు. అన్నదాత సుఖీ భవ. అన్నదాత అన్నదాత సుఖీ భవ, సుఖీ భవ, సుఖీ భవ, సుఖీ భవ. నువ్వు వెళ్ళిపోవచ్చు, వెళ్ళిపోవాలి. మీ వాళ్ళు వచ్చేసరి నాకు అట్టంటే రోజు నాకు వేషాలు వేయడం
చాలా మంది కొట్టామని తెలుసు మాకు. హలో ఆశాలు వేస్తున్నాడు. ఆశాల బయటకు వెళ్ళామా అంటారే మీ వాళ్ళని రప్పించేస్తాం మేము. అమ్మ బాబులేరా 2-3 అపార్ట్మెంట్లో మార్చేసి 3 అపార్ట్మెంట్ కొనేది కెపాసిటీ ఉన్న లంచం సంపాదించుకోగలిగిన గతంలో ఎంత తెలియగలవాడు. ఒక తప్పు తప్పాడు అందరూ డబ్బు చచ్చిపోవడం వచ్చే